అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవుతాం ఎంపీలు అయినాక, కానీ మొట్టమొదటిగా భగవంతుడు నాకు చాలా ముఖ్యమైన కార్యక్రమము విద్యకు సంబంధించి, అది ప్రైమరీ ఎడ్యుకేషన్ నడుస్తున్నటువంటి ఈ ప్రాథమిక పాఠశాలకు రావడం నా చాలా భాగ్యం అని కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు, నాకు తెలుసు మనం బంగారు తెలంగాణ తెచ్చుకుందే మన పిల్లల భవిష్యత్తు. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు గత వారం 10 రోజుల నుంచి రివ్యూల మీద డిఓ గారికి తెలుసు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ వ్యవస్థలలో కార్పొరేట్ స్కూళ్ళు ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు బాధలతో ఉంది. కానీ ఈ పల్లె చదివితే మా వాళ్ళు వృద్ధిలోకి వస్తారో రారో అని భయంతో అప్పులో సప్పులో చేసి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాల్సిన పరిస్థితి ఏర్పడింది గత 10 ఏళ్లలో. కానీ మా ముఖ్యమంత్రి వారు ఒకటి డిసైడ్ చేసి ఈ గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గొప్పగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాలను తీసుకున్నారు. మేము కూడా ప్రజాప్రతినిధులుగా మా అన్న దుమ్మమణిలు అన్న కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు కానీ, జెడ్పీటీసీ గారు కానీ, సర్పంచ్ లతా రాజేష్ గౌడ్ గారు కానీ, వాకిటి గణేష్ ఎంపీటీసీ గారి, పిఎస్సిఎస్ శ్రీనివాసన్న గారు గారి, ఇక్కడికి వచ్చినటువంటి ఎక్స్ జెడ్పీటీసీ బసవమ్మ గారు కానీ, ప్రజాప్రతినిధులు అందరూ, డిఓ గారు నారాయణ రెడ్డి గారు, డిఆర్డిఓ కృష్ణన్ గారు, వీళ్ళందరూ మీద, ఎందుకంటే వీళ్ళందరూ ప్రజాప్రతినిధులే. మనం అందరం కూడా మన ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో ముందుకు పోతుందో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నన్ను ఇప్పుడే అన్న చెప్పాడు, రాజేష్ అన్న ఏమని, ఎలక్షన్లప్పుడు క్యాన్వసింగ్ అప్పుడు రాకుండా గెలిచినాక వచ్చినాను అంటే, నన్ను గెలిపించిందే మీరు, ఈ అవకాశం ఇచ్చింది నాకు ప్రజాసేవ చేయడానికి. నేను ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో, ఎందుకంటే నాకు ఈ అవకాశం రావడం చాలా గొప్ప. ఈ అవకాశం వచ్చి ఈ మొట్టమొదటి కార్యక్రమంలోనే మీ అందరికి చెప్తున్నా, అన్న చెప్పినట్టు ఎయిమ్స్ కూడా ఒక పార్లమెంట్ సభ్యుడే దానికి చైర్మన్ గా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఇప్పుడే అన్నతోటి, మీరు చెప్పకముందే నేను స్టేజ్ ఎక్కగానే అన్నతో డిస్కస్ చేస్తున్నా. ఏమని అన్న, ఎయిమ్స్ ని రివ్యూ పెట్టాలని. నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎయిమ్స్ కి వస్తా, కలెక్టర్ గారిని పిలిపిస్తా. నిధులు సమకూరకనే ఇంత డిలే అవుతుందా, నాకు డెడ్ లైన్స్ ఎప్పుడు ఇస్తారో అడుగుతా. డెడ్ లైన్స్ తో పాటు అన్న చెప్పిండు స్థానికంగా ఎంప్లాయ్మెంట్ విషయంలో, ఈ రోజు ఈ పిల్లలు చదువుకొని రేపు పెద్దగా అయితే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం మీద ఉంటుంది. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇక్కడ మొదలై వాళ్ళు విద్యాభ్యాసం మొదలు పెట్టినప్పటి నుంచి వీళ్ళ చదువుల గురించి ఇప్పుడే అక్కని అడిగిన, అక్క ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది కదా, దీని స్ట్రెంత్ ఏంది, మరి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ అంటే నెక్స్ట్ 6th స్టాండర్డ్ నుంచి అంటే పక్కనే ఉందని చెప్పారు. ఈ పర్టికులర్ డిఓ గారు ముఖ్యంగా నా పార్లమెంట్ పరిధిలో 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాలలో డిఓలు అందరినీ కూడా మేము ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని మేము కలుస్తాం మిమ్మల్ని. వీటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. విద్యార్థులను బడికి తీసుకురావడం ఒకే అయితే, విద్యార్థులను బడిలో చదువుకునే విధంగా మనం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తీసుకురావడం చాలా ఈజీ, బడిబాట అయింది. వచ్చిన తర్వాత విద్యార్థిని మనం ఇక్కడ హోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.